సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఏపీలోనే ఎక్కువ కనిపిస్తున్నాయి హెపటైటిస్ బీసీ. ఈ ప్రాంతాల్లో హెపటైటిస్ బీసీ రావడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? వాటర్ కానీ, హైజీనిటీ కానీ, శానిటేషన్ ప్రాపర్‌గా ఉండాలి. ఓపెన్ డిఫికేషన్ అంటే బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన. ఎప్పుడైనా గానీ శానిటేషన్ అంటే మన శుభ్రత, పరిశుభ్రత అనేవి ఉంటే మిగతా హెపటైటిస్‌లు గూడా మనం ఆపుకోవచ్చు. హెపటైటిస్ ఏ గానీ, హెపటైటిస్ ఈ గానీ ఇవి కూడా మనం చాలా వరకు కేసెస్ అనేవి ఆపుకోవచ్చు. సో, ముఖ్యంగా పరిశుభ్రత అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మనం తినే ఆహారము, పీల్చే గాలి, నీరు, వాతావరణం కూడా అన్నీ ముఖ్యం. అవునండి. హెపటైటిస్ ఈ బీసీలు ఎన్ని రకాలు ఉంటాయండి మామూలుగా? హెపటైటిస్‌లు మామూలుగా 5 రకాలండి. మన భారతదేశంలో ఉన్నవి హెపటైటిస్ డి తప్ప మిగతా హెపటైటిస్ ఏ, బి, సి, ఈ. ఇందులో హెపటైటిస్ ఏ, ఈ అనేది మనకు మామూలుగా బయట ఫుడ్ తినడం వల్ల గానీ, శుభ్రత లేకుండా ఉండడం గానీ, మనం తినే పానీపూరి దాంట్లో వాటర్‌లో ఇన్ఫెక్షన్స్ వల్ల హెపటైటిస్ ఏ, ఈ అనేవి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందులో మనకు క్లియర్ కట్‌గా తెలిసిపోతుంది. అంటే ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉన్న వాటిల్లో జాండీస్ కామర్లు అనేవి కనిపిస్తుంటది. జ్వరం అనేది వస్తుంటుంది. ఆకలి లేకపోవడము, వాంతులు అవ్వడం అలా అవుతాయి. సో, మీరు లివర్ ఫంక్షన్ టెస్ట్ బ్లడ్ చూసుకుంటే గనక జాండీస్ కామర్లు అనేవి కనిపిస్తూ ఉంటుంది. కానీ అది మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఒక 3 వారాల్లో తగ్గిపోతుంది. కానీ హెపటైటిస్ బి, సి అనేది అలా కాదు. అసలు అది ఉన్నట్టు కూడా మనకు చాలా మటుకు తెలీదు. స్క్రీనింగ్ టెస్టుల ద్వారానే మనకు తెలుసుకుంటాము. సో, ఫ్యామిలీలో ఒకరికి పాజిటివ్ ఉంటే ఇంకొకరు మొత్తం ఫ్యామిలీ చేయించుకోవచ్చు. హెపటైటిస్ బి నుంచి మనం మిగతా వాళ్ళని కాపాడడానికి చాలా మంచి వ్యాక్సిన్స్ ఉన్నాయండి.